హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మరొక అద్భుతమైన టెక్నిక్ని తెలుసుకుందాం. మీరు అందరూ వినే ఉంటారు, అది లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, లేదంటే మనీ మైండ్ సెట్, రిచ్ గ్రో, థింక్ అండ్ రిచ్ గ్రో అవ్వచ్చు. అనేక రకాలైన పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే మనీ సంబంధించినవి, సైకాలజీ సంబంధించినవి, మోటివేషనల్, ఇవన్నింటిలో మాట్లాడే అత్యధికమైన కీ ఫ్యాక్టర్ ఏంటంటే బిలీఫ్. ఇఫ్ యూ హ్యావ్ ద బిలీఫ్ ఇట్ కెన్ బి యువర్స్ అంటుంది. సో మీకు బిలీఫ్ ఉన్నట్లయితే, ఒక నమ్మకం అనేది ఉంటే అది కంపల్సరీ జరుగుతుంది అని చెప్తుంది. కానీ ఈ అన్నిటిలో ఉన్న ఒక మిస్సింగ్ కీ ఏంటంటే, ఈ బిలీఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవడం అనేది చెప్పడం అనేది జరగదు. మనం సీక్రెట్ మూవీ అవ్వచ్చు, లేదంటే ఇంకొక మూవీ అవ్వచ్చు, ఎందులోనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్ వీడియోస్ అవ్వచ్చు, అనేక రకాలైన చూస్తాం. కానీ ఈ బిలీఫ్ని ఎలా బిల్డ్ చేయాలి? బిలీఫ్, ఇప్పుడు ఉదాహరణకి నేను పర్ఫెక్ట్గానే మాట్లాడగలను, హౌ కెన్ ఐ బిలీవ్? ఎలా బిలీవ్ చేయగలను ఆ విషయాన్ని? ఆ బిలీఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే విషయాన్ని ఎవరు చెప్పరు. కానీ పర్ఫెక్ట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా నడవాలి అని చెప్తారు, కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయాలని చెప్తారు. కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది, లేదా ఆ బిలీఫ్ ఎలా వస్తుంది? ఆ బిలీఫ్ ఉంటేనే కదా మీరు ఇంటర్నల్గా మీ మనసు, నువ్వు చెయ్యలేవు, యు ఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దట్, యు ఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దట్ అని ఒక ఇన్నర్ వాయిస్ మీకు ప్రతి నిమిషం మిమ్మల్ని వెనకాల నుంచి క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా కాన్ఫిడెంట్గా ఆ పని కానీ, ఆ యొక్క మీరు అనుకున్న టాస్క్ కానీ ఎలా చేయగలరు, ఎలా పెర్ఫామ్ చేయగలరు? ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవ్వగలరని మీరు బిలీవ్ అయినప్పుడు మాత్రమే మీరు మరింత కాన్ఫిడెంట్గా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు, ఇంటర్వ్యూని ఫేస్ చేయగలుగుతారు. అలాగే మీరు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ నేను సరిగా ఇవ్వగలను అనే ఒక నమ్మకం ఉన్నప్పుడే జరుగుతుంది. అలాగే జీవితంలో నేను ఒకటి సాధించగలను అని మీరు నమ్మినప్పుడు మాత్రమే మీరు ఒక సాధించిన వ్యక్తిలాగా మారగలుగుతారు. అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పిన అన్ని ఉదాహరణల్లో కూడా బిలీఫ్ అనేది అత్యధికమైన ఇంపార్టెంట్. బిలీఫ్ అంటే ఆ బిలీఫ్ అనేది సాధారణంగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఇది నెగిటివ్గానే ఉంటుంది. దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ఈ బిలీఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే దానికి ఒక సింపుల్ టెక్నిక్ను మనం ఈరోజు మాట్లాడదాం. ఈ బిలీఫ్ని మనం ఈజీగా బిల్డ్ చేసే ఒకే ఒక టెక్నిక్ మీరు ఈ బిలీవ్ అనే వర్డ్లోనే ఉంది. బిలీఫ్, బీ లైవ్. బీ లైవ్గా మీరు దాన్ని చూడండి. బిలీఫ్ అనే వర్డ్ని బీ లైవ్ అంటే మీరు ఆ విధంగా జీవించండి. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బీ లైవ్, ఆ విధంగా జీవించండి. సో మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో, ఎటువంటి బిలీఫ్ని మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు నడవండి. ఉదాహరణకి యు ఆర్ దే గ్రేట్ పర్సన్, యు వాక్ లైక్ ఏ గ్రేట్ పర్సన్, యు ట్రీట్ యువర్ సెల్ఫ్ లైక్ ఏ గ్రేట్ పర్సన్, treat yourself as a great speaker, perform like a great person, speak like a great person, think like a great person, be live. మీరు బిలీవ్ అనే వర్డ్ని మీరు గమనిస్తే దెర్ ఈజ్ ఎ బీ లైవ్. మీరు ఆ విధంగా జీవించండి, యాక్ట్ చేయొద్దు, జీవించండి. ఫస్ట్ మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా కొన్ని రోజులకి ఆ విధంగా జీవించడమే జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బిలీఫ్. ఇందులో ఉన్న సింపుల్ ఈ బిలీఫ్ అనే వర్డ్లో ఉన్న ఈ టెక్నిక్ని మనం అర్థం చేసుకుంటే, ఇందులో ఉన్న ఈ సీక్రెట్ మీకు అర్థం అవుతే, యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, బీ లైవ్, జీవించండి. మీరు ఏ విధంగా బిలీవ్ చేస్తున్నారో మిమ్మల్ని మీరు అదే అవుతారంటుంది. అనేక రకాలైన మోడర్న్ సైన్స్ కానీ, అనేక రకాలైన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కానీ, అలాగే ఈ సైకాలజీ సంబంధించిన కానీ, ఇవన్నిట్లో పదే చెప్పే విషయం అంటే, మీరు ఏవి నమ్ముతారో అదే మీ జీవితంలో సంభవిస్తుంది అంటుంది. So believe yourself as a lucky person, believe yourself like a confident person, believe yourself as a good person, believe on yourself
యాజ్ యు విష్. ఎటువంటి లేబుల్స్ మీరు వేయాలనుకుంటారు మీ మనసు మీద, ఆ విధంగా అటువంటి బిలీఫ్స్ని యాక్ట్ తీసుకోండి, ఆ విధంగానే జీవించండి, ఆ విధంగానే నటించండి, ఆ విధంగానే యాక్ట్ చేయండి, ఆ విధంగానే అటువంటి వేషధారణ, అటువంటి వస్తువులు వేరు చేయండి, ఆ విధంగా వాక్ చేయండి. ఎటువంటి పర్సన్లా మీరు ఉండాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఏ విధంగా నడుస్తాడో, మీ రోల్ మోడల్ ఎలా నడుస్తాడో ఆ రంగంలో, లేదంటే మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో, ఆల్రెడీ మీకు తెలిసిన ఏ పర్సన్ అయితే సక్సెస్ అయి ఉన్నాడో అది ఆ పర్సన్ విధంగానే మీరు మాట్లాడండి, మీ రోల్ మోడల్గా మాట్లాడండి, ఆ పర్సన్ లాగే చూడండి. కొన్ని రోజులకి మీలో ఆ బిలీఫ్ అనేది మీరు ఆ విధంగా జీవించడమే స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా జీవించడం అనేది కాన్షియస్గా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని రోజులకి మీ ఆ బిలీఫ్ అనేది స్ట్రాంగ్గా మైండ్లో ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ వన్ అండ్ ఓన్లీ ఫార్ములా టు చేంజ్ యువర్ బిలీఫ్ స్ట్రాంగ్లీ అండ్ ఎఫెక్టివ్లీ.